సాకలన్నా సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత చాకిరికి మూల పురుషుడైనట్టి మాడేలు మాచయ్య మర్మంబు చెబుతా. సాకలన్నా సక్కని చరిత వీరభద్రుడిపై నుంచి జారిన చెమట చుక్కలేని అవ్వాయ్యలు. సాకలన్నా సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత ఆజ్ఞ జవదాటక అప్పగించినట్టి పని పూర్తి చేసిన ఆ పుణ్యమూర్తుల జవసత్తువలు చాటి జాతికే వెలుగైన సీతాలు దంపతుల శివుడెంతో మెచ్చుకొని ఏదైనా వరము కోరుకొమ్మని దేవుడు వారిద్దరిని కోరగా 12 కులముల గుడ్డలు తికే వృత్తిని ఇమ్మని వారడగగా ఇస్తిని పొమ్మంటూ మనసారా దీవించి శాకి పని రాసిస్తే సంబూరపడ్డారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చాకలి వృత్తిలో చాకిరీ చేస్తున్న మైల పట్టిన బట్టలెన్నో ఉతికిన గాని భద్రతే లేదాయే, బతుకేమో బరువాయే. సాకలన్నా సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత చాకిరికి మూల పురుషుడైనట్టి మాడేలు మాచయ్య మర్మంబు చెబుతా. సాకలన్నా సక్కని చరిత వీరభద్రుడిపై నుంచి జారిన ఆ చెమట చుక్కలేని అవ్వాయ్యలు. సాకలన్నా సక్కని చరిత వివరంగా చెబుతాను వింటావా గనత. సాకలన్నా సక్కని చరిత.